ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల షెడ్యూల్ విడుదలైంది. ఏటా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అందించే ఈ నోబెల్ పురస్కారాలను దక్కించుకున్న వివిధ రంగాల వారి పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరానికి నోబెల్ బహుమతుల ప్రకటన విడుదలైంది. మొట్టమొదట వైద్య రంగంలో చేసిన కృషికి గాను ఈ సంవత్సరానికి 3 నోబెల్ బహుమతి వరించనుంది. నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్య శాస్త్రంలో ప్రపంచ శాంతికి కృషి చేసిన మహానుభావులకు ప్రతి ఏటా బహూకరిస్తుంటారు. ఈ 5 బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త డైనమైట్ రూపొందించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించారు. అంటే నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తర్వాత స్వీడిష్ ప్రభుత్వం ఈ అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఆర్థిక శాస్త్ర బహుమతి మటుకు 1969 నుంచి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వటం జరుగుతోంది. ఈ 6 బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం. ప్రతి సంవత్సరం ఒక శాంతి బహుమానం తప్ప మిగతా 5 బహుమతులు నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 నాడు స్టాక్ హోంలో ఇస్తారు. వివిధ రంగాలలో విశేషమైన కృషి, పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు, పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆయా రంగాలలో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తుంటారు. మెడిసిన్ విభాగంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రున్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచికి ఈ ఏడాది అదృష్టం వరించింది. వీరిలో మేరీ ఈ బ్రున్కో, ఫ్రెడ్ రామ్స్డెల్ ఇద్దరూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. షిమన్ సకాగుచి జపాన్కు చెందిన శాస్త్రవేత్త. రోగనిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారు అనే దానిపై పరిశోధన చేసినందుకు ఈ 3 నోబెల్ బహుమతి వరించినట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది. ఈ 3 చేసిన ఆవిష్కరణలు కొత్త పరిశోధన రంగానికి పునాది వేశాయని, క్యాన్సర్ సహా ఆటోఇమ్యూన్ వ్యాధులకు కొత్త చికిత్సలను డెవలప్ చేసేందుకు ఉపయోగపడ్డాయని తెలిపింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13న కొనసాగనుంది. ఇక 2024 ఏడాదికి గాను వైద్య శాస్త్రంలో 2 నోబెల్ బహుమతి సాధించారు. అమెరికాకు చెందిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్లకు మెడిసిన్ విభాగంలో నోబెల్ వరించింది. మైక్రో ఆర్ఎన్ఏలను కనుక్కున్నందుకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్లకు లభించింది. స్వీడన్కు చెందిన సైంటిస్ట్, ఇంజనీర్, బిజినెస్ మెన్ గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు $10 లక్షల అంటే మన దేశ కరెన్సీలో సుమారు 8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.